రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్లోని మైనార్టీ స్కూల్కు వెళ్లే రెంకోని వాగుపై ఉన్న రోడ్డు తెగిపోయింది. దీంతో అటువైపు వెళ్లే రహదారికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వత్తడి వాగు, సత్నాల, ఎస్ఆర్ఎస్పి, స్వర్ణ, గడ్డన వాగు, కడెం ప్రాజెక్టులు నిండుకుంటున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంపి మండలంలోని మందపల్లిలో ఉన్న పల్లేరు వాగు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పరవళ్లు తొక్కుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి వర్షం ఆగకుండా కురుస్తుండటంతో భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ 2-3 ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరింది. 42% నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. వర్షం కారణంగా బురదలో బొగ్గు వెలికి తీసే యంత్రాలు బురదలో కూరుకుపోగా 9,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు.